మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ తిరుమల శెట్టి గారు ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. అవుట్‌పుట్ చూస్తే అర్థమవుతుంది. టీజర్, ట్రైలర్, పాటలు అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ద స్టేజ్ ఈస్ ఆల్ యోర్స్. స్రవంతి గారు మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిరణ్ గాడు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచొని ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఒక సినిమా తీసి ఇంతమందితో యాక్ట్ చేయించుకొని ఒక మంచి బస్ తెచ్చుకొని ఒక సినిమా సూపర్ హిట్ అవబోతుందన్న సిచ్యువేషన్కి వచ్చాడు అంటే దీని ముందు ఒక 16 సంవత్సరాలు కష్టం ఉందండి. 16 సంవత్సరాలు అంటే నిన్న మొన్న వచ్చింది కాదు, 16 ఏళ్ళు. నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ సినీ స్టార్లో మన ప్రభు గారితో జర్నీ చేసిన వ్యక్తిని నేను. ప్రభు గారు నన్ను తీసుకుని వెళ్ళి శ్రీహరి గారితో కథ చెప్పించి కొంచెం ఆ విధంగా నన్ను మూవ్ చేశారు ప్రభు గారే, జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయన బ్లెస్సింగ్స్తో అడుగుపెట్టి అక్కడి నుంచి చిరంజీవి గారి దగ్గర దాకా వెళ్ళగలిగి అక్కడి నుంచి మళ్ళీ ఒక సినిమా డైరెక్షన్ చేసే స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఎవరంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులండి. వాళ్ళు లేరండి, ప్రజెంట్ ఇద్దరు చనిపోయారు. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడండి. ఒక 10 ఇయర్స్ నుంచి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా నేను ఇక్కడ పిలుచుకోవాలి. అంకుల్ కమ్. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా వెనక ఒక ధైర్యం కావాలండి. మనం ఏది చేయాలన్నా సరే ఆ ధైర్యం ఇచ్చే మనుషులు మనకు లేనప్పుడు ఆ పని చేయలేం మనం. అట్లా నాకు ధైర్యం ఇచ్చాడు నా డాడీ, మా ఫాదర్. పంజాబ్ అండి, పంజాబ్. నమ్మాడు, అరే కిరణ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, నేను నీకుంటా అండగా. ఎప్పుడన్నా ఇంట్లో ఇలా హౌస్లో నేను ఉంటాను యాక్చువల్గా. అలా నాకు అండగా ఉండి నాకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఒక ఫాదర్ స్థానంలో ఉన్న నా తండ్రికి ఈరోజు మీ పరంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు. నెక్స్ట్ అండి, తర్వాత ఒక కథ రాసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు దొరికారు. వాళ్ళు లేకపోతే నా సినిమా స్టార్ట్ కాదు. అట్లా నా ప్రొడ్యూసర్స్ నా మొదటి దేవుళ్ళు బసవరాజు శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజు లహరీధర్ గారు. వీళ్ళ ముగ్గురు లేకపోతే నా సినిమా లేదు. నెక్స్ట్ సినిమా అంత బాగా రావటానికి కారణం నా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మన వసంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చంద్రబోస్ గారు కానీ, మార్తాండ్కే వెంకటేష్ గారు కానీ, అట్లాగే పనిచేసిన టెక్నీషియన్స్ టోటల్ మోయిన్ కానీ, అట్లా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సినిమా చేసుకోగలను. ఆర్టిస్టులు వినయ్ కానీ వీళ్ళందరూ చేయబట్టే నేను ఈ విధంగా చేయగలిగానండి. అట్లాగే యాక్చువల్గా నేను ఒక సినిమా కథ అనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్కి అనిపించేది ఏంటంటే సినిమా స్టార్ట్ కాకముందు కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళతోనే డైరెక్టర్ అనే డిస్కషన్ చేస్తూ ఉంటాడు. టీ స్టాల్ దగ్గర లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అంతే. చాలామంది ఆ స్టేజ్ దాటి సినిమాకి ఎక్కిందిరా ప్రాజెక్ట్ అనగానే వాళ్ళని లైట్ తీసుకుంటారు. కానీ నేను అలాంటి కాదండి. అట్లా నాకు ఇచ్చినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్. కిషోర్ కమ్. అంటే స్టోరీ డిస్కషన్ వాళ్ళకి ఏం నేను ఇస్తానో రూపాయి ఇవ్వనో తెలియదు, నా వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు. ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహంగా వచ్చి కాదు అలా చేద్దామండి ఇలా చేద్దామండి అని చెప్పి కూర్చొని డిస్కషన్ చేస్తాం కదండి. అలాంటి ఫ్రెండ్లో నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్. అలాగేనండి నెక్స్ట్ ప్రసాద్ కోవెల్కర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు పొద్దున్నే టీ తాగడానికి 7 గంటలకి రహమత్ నగర్ సర్కిల్ దగ్గరికి వస్తే ఆడ వస్తాడు, ఇద్దరు టీ తాగుతాము, ఒక గంట సేపు ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్ సినిమాదండి ఇదంతా, వేరేదైతే నేను చెప్పను మీకు. ఈ డ్రింకర్ సాయి సినిమా దాని గురించి చెప్తున్నాను అనమాట. మీరు బోర్ అనిపించినా ఏమనుకో, దయచేసి నా బాధ్యతగా నేను చెప్పుకోవాలి వీళ్ళ గురించి, నాకున్నటువంటి అవకాశం ఇది, దయచేసి ఏమనుకోవద్దండి. అట్లా నా కిషోరు, నా ప్రసాద్ కోవెల్కర్ అనే అతను, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ సమక్షంలో స్క్రిప్ట్ చేసుకోగలిగాను. అలాగేనండి ఇప్పుడు మా హీరో గురించి, హీరోయిన్ గురించి ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాను. నాకు అంతకంటే ఇంపార్టెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం చెప్తున్నాను అనమాట ఇప్పుడు. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా సర్వేశ్వరరావు గారు కానీ, పళనివేల రాజన్ కానీ, మా రాము కానీ, మా వెంకటరెడ్డి, మా ప్రసాదు, అట్లాగే మన అమ్మాయి షహీనా కానీ, వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేశారండి. అందరూ చెప్తారు కష్టపడి పనిచేశారని, వీళ్ళు కూడా ప్రాణం పెట్టి చేశారు. రూపాయి కోసం ఎవరు చేయలేదండి సినిమా. అందరూ ఈ సినిమా కథ విని సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకొని చేశారు. ఇక ఫైనల్గానండి ఇదండి ఇప్పటి వరకు నేను చెప్పదలుచుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, మీరు మీడియా మిత్రులు. ఈడేంట్రా లాస్ట్లో కాకా పడుతున్నాడని దయచేసి అనుకోవద్దండి, మీకు దండం పెడతాం. ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ దాకా లాక్కొస్తాం సినిమాని, మనం లాక్కొస్తాం. ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళాలి అంటే ఆ థియేటర్స్లోకి వెళ్ళే జనాలకి, ఆడియన్స్కి మాకు మధ్య వారధులు మీరే.
మీరు చిన్న సినిమాలు అనగానే మీకు అర్థమైపోద్దండి. మీకు ఆ లుక్ గానీ, దీనిలో మ్యాటర్ ఉందిరా, ఇది ఎక్కేస్తదిరా అన్న సిచ్యువేషన్ మీరు అంతా తెలివి తక్కువోళ్ళేం కాదు. మీకు అర్థమైపోద్దది. అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది లేదు కిరణ్ కొట్టేస్తా చూడు ఈసారి నో డౌట్. మన రమేష్ చిన్నమూలు గానీ, మన వీరబాబు గానీ, మన మన చాలామంది మీలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా. అట్లా నేను చెప్పేది ఏంటంటే చాలామంది అంటారండి, రివ్యూలు రాస్తారా, రివ్యూలు పట్టించుకోవద్దు. ఆయాలు పట్టించుకోకపోవడం కాదండి, రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంట నేను. కరెక్ట్ అంటాను అంతే. ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్లో. అంతే తప్ప రివ్యూ రైటర్లు చెప్పింది వాళ్ళు బ్యాన్ చేసేయాలి. నేను నా వరకు అయితే మాత్రం నేను నమ్ముతానండి, రివ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకి నచ్చవు, కొన్ని తేడాలు ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఏంటంటే సినిమా ఆడియన్ వ్యూనే బట్టే రాస్తారండి. అట్లాగే నా సినిమా కూడా నేను చెప్తాను, నిజంగా మీకు నచ్చకపోతే 0 ఇవ్వండి. కొద్దిగా కదిలిచ్చింది హార్ట్లో అంటే నాకు 3 ఇవ్వండి. కొంచెం కదిలిచ్చిందంటే, ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు రా మా బాగా తీశాడు, కొంచెం హార్ట్ టచ్ అయింది, దీన్ని మనం ఎందుకు 2 తగ్గించాలి సార్? చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనం అందరం బతికేది. చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి 3-4 పెద్ద సినిమాలు తీస్తారు. వాటి వల్ల అయితే మనం బతకట్లేదు కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా. నేను అందుకే రివ్యూ రైటర్స్ అంటే నాకు అభిమానం అండి, గౌరవం ఉందండి. మీరు రేపు పొద్దున్న చెప్పాను కదా, మీకు నచ్చలేదంటే 0 ఇచ్చేయండి, 1 వద్దు, 2 వద్దు. ఇంకా నాలాంటోడు ఇంకోసారి రాడు ఇంకా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూని పట్టుకుని సినిమా తీశాను, సామాజిక అంశాన్ని. అది మీరందరూ ఎపిసోడ్ చేస్తారు నాకు తెలుసు. ఏదో కమర్షియల్గా ఏదో జోకులు వేసుకొని ఇది హిట్ కొట్టేస్తారని మీరు నమ్మరు. కానీ మీరు ఆ ఫీల్ అయితే, నేను కూడా చెప్తానండి, ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండి, మీరు మైండ్లో ఒక 2.5 వద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ ఉండి వాళ్ళంటే వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చూసి చాలామంది థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతా, పర్సనల్గా నేను నమ్ముతాను సార్. అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ డ్రింకర్ సాయి అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్. అట్లాగే సార్ ఇంకోటి హీరో అండి, అంటే సార్ మీరు కూడా ఆలోచించండి, ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి ఒక సినిమా చేసుకుని సక్సెస్ అయితే ఇంకా 4 సినిమాలు చేస్తారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని గ్రేడ్లు కాదండి, హిట్ అయితే పెద్ద సినిమా అయిపోద్ది. అది ఈరోజు అతనికి 101 ఫేవర్ ఉండి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి మహేష్ అంటే పాపం పరిగెత్తుకొచ్చాడండి. అతను ఇంతకన్నా డెడికేషన్ ఎవరికి ఉంటుంది? అతను యాటిట్యూడ్ కానీ ఏమి పర్ఫెక్ట్ పర్సన్, అతను హీరోగా నిలబడే మనిషి. అన్ని యాంగిల్స్ అతను చూసుకొని అతనితో నేను యాక్ట్ చేయించుకున్నా. దానికి మీ మార్కులు 100% పడతాయి నాకు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నానండి. ఒక్కసారి సినిమా చూడండి, నచ్చకపోతే మాత్రం అసలు మీకు మొహమాటం లేకుండా చిచ్చేది దీని అమ్మ సినిమా అని చెప్పి బయటకు వచ్చి ఒక 100 మందికి చెప్పండి. 100 మంది అందరూ చెప్తారనుకోండి ఈ మాట, నేను మాత్రం కాన్ఫిడెన్స్ చెప్తున్నా. బాగుందనుకోండి అండి, ఇద్దరు చెప్పండి చాలు. 100 మంది చెప్పక్కర్లేదు, బాగుందని 2 చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ష్యూర్గా 27న మీరు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, మళ్ళీ సక్సెస్ మీట్ పెడుతున్నాం, నేనే యాంకర్. శ్రావంతి గారు థ్యాంక్ యూ అండి, అది జరగాలండి, 100% జరగాలి, నేనైతే కోరుకుంటున్నాను. బాగా మీరు కూడా యాంకరింగ్ బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీకోసం 3 సార్లు ప్రయత్నం చేస్తాం, మీరు దొరకలేదు మాకు. కనీసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దొరికారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఆర్ మోస్ట్ సెన్సేషనల్ పర్ఫార్మర్ ఆర్ డ్రింకర్ సాయి ధర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ అవార్డ్స్ ఏమైనా ఉంటే బెస్ట్ పర్ఫార్మర్ మీకే